నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాసులవాద శంకర్ గారి దగ్గర ఉన్నాం. వీర్లపల్లి గ్రామం నుంచి ఆయన సర్పంచ్గా అనేక సేవలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ ఊరి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి నాయకుడు ఆయన. ఆయన పేరు వీర్లపల్లి శంకర్ అని పేరు నామకరణం వచ్చింది. శంకర్ గారు నమస్తే. నమస్కారం అండి. 2023 ఎలక్షన్స్ ఒక 2 నెలల్లో ఉన్నాయి అనగానే కాంగ్రెస్ పార్టీకి ఒక హైప్ క్రియేట్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క పోరాట ఫలితం ఇవల్ల గత ప్రభుత్వంలో అసలు ఏం అభివృద్ధి జరగలేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అదే 10 ఏళ్ళలో ఏం అభివృద్ధి జరగలేదా? ఆ రోజు ఆర్టీసీని నిర్వీర్యం చేయదలుచుకున్న అప్పటి ప్రభుత్వం ఇదే ఆర్టీసీలో ఆడవాళ్ళు జుట్లు కొట్టుకుంటున్నారని రకరకాల విమర్శలు వచ్చినాయి. దాంట్లో కాదని అంటలేం, జరిగింది. మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ విషయంలో కొంత భూములను ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తారని వీళ్ళు ఎలిగేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో నిజం ఉందా లేదా క్లియర్గా చెప్పండి. ఎవరికి అటువంటి ఎలిగేషన్ చేసే దమ్ము ఎవరికి లేదు, ఆ అవకాశం కూడా ఇవ్వను. ఒకవేళ నిరూపించుకుంటే ఓపెన్ చేయాలి దేనికైనా సరే. ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది అని తెలిసిండు కూడా ఇన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, దొంగల మూట పార్టీ అనుకోండి, రైతు బంధు మీరు ఆపి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? రైతు బంధు అనేది ఒక దుర్వినియోగం అయింది. ఏంటంటే 3 నెలల్లో చేస్తామన్నాయి 6, 7, 8 నెలలు అయినా కూడా చేయలేకపోతున్నారు. కేవలం మాటలు తప్పితే రేవంత్ రెడ్డి దగ్గర చేతలు లేవు అనేది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు శాసనసభ సాక్షిగానే బయట పెట్టేదాకా 6,70,000 కోట్లు అప్పున్నదనేది ఎవరు తెలియదు. కేటీఆర్ గారు కదా మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కేవలం తెలంగాణని తాకట్టు పెట్టడానికి ఫారెన్ టూర్ వెళ్ళాడు అని చెప్పేసి అన్నారు కేంద్ర బ్యాంకుల దగ్గర. ఎంతవరకు నిజం అంటారు? ఆయన సూటు బూట్ వేసుకొని పోయినప్పుడు కేటీఆర్ ఇంత తెస్తుండు, కేటీఆర్ అంత తెస్తున్న ఆ రోజు తాకట్టు పెట్టడానికి పోయిండా? నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాసులవాద శంకర్ గారి దగ్గర ఉన్నాం. ఆయన పేరు వీర్లపల్లి శంకర్ అని పేరు నామకరణం వచ్చింది. ఎందుకంటే వీర్లపల్లి గ్రామం నుంచి ఆయన సర్పంచ్గా అనేక సేవలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ ఊరి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి నాయకుడు ఆయన. అదేవిధంగా దాదాపుగా అంటే 1995 నుండి 2002 వరకు సర్పంచ్గా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సేవలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు కొత్తూరు మండలం నుంచి ప్రెసిడెంట్గా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సేవలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక 2023లో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఎన్నో అద్భుతమైనటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 2023 షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఇప్పుడు మన ముందే ఉన్నారు. మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత పాలకులు చేసినటువంటి అభివృద్ధి ఉందా, లేకపోతే అరాచకాలు అవినీతి ఎక్కువ ఉందా, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి మరి ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. చూస్తుంటే అర్థమవుతుంది. సార్ శంకర్ గారు, ముఖ్యంగా అంటే మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గం నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి పోరాటాలు చేశారు. గత పాలకుల మీద మీరు
గళమెత్తినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఎస్. సరే, ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్నాం, వచ్చింది. సో మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ 10 ఏళ్ల పాలన కావచ్చు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అన్ని విధాల రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, నీళ్ల పరంగా, నిధుల పరంగా వివక్షతకు గురైందని చెప్పి 60 సంవత్సరాల పోరాటం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కావాలనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, స్పీకర్ మీనా కుమార్ గారు, జైపాల్ రెడ్డి గారి యొక్క చొరవతోని తెలంగాణ సాధించుకున్నాం. సబండ వర్గాలు పోరాట ఫలితం తెలంగాణ రావడం. తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అణచివేతకు గురైనమో అంతకన్నా ఎక్కువ తెలంగాణ ప్రాంతం అంతా అణచివేతకు, నియంత్రిత ధోరణికి, ఒక కుటుంబ పాలనకు బలైపోయింది తెలంగాణ ప్రాంతం. ఇవాళ తెలంగాణ ఏదైతే ఆశించి తెచ్చుకున్నామో ఆ ఫలితం సాధించలేకపోయినాం, ఆ ఫలాలు పొందలేకపోయినాం అని చెప్పి మళ్ళొక్కసారి ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఫలితాలు పొందాలి, ఇవాళ సబండ వర్గాలు అణచివేతకు గురైనాయి కాబట్టి 10 సంవత్సరాల పోరాటం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో, ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, రైతుల తరపున పోరాటాలు, నిరుద్యోగుల తరపున పోరాటాలు, అంగన్వాడీ టీచర్ల తరపున పోరాటాలు, ఆశా వర్కర్ల తరపున పోరాటాలు, నెలకు ఉద్యోగస్తులకు జీతాలు లేక పోరాటాలు, ఎన్నో పోరాటాలు చూసిన ప్రజలందరూ కూడా ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలి, ప్రజాపాలన కొనసాగాలని ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి అప్పటి ప్రభుత్వం నిలువు దోపిడీ, ఉదాహరణకు కాళేశ్వరం, నీళ్ల పరంగా కాళేశ్వరం దోపిడీ చేశారు. ఇవాళ అదేవిధంగా దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తామన్నారు, అదేవిధంగా చూసిర్రు ఇలా దగా చేసిర్రు, ఎన్నో మోసాలు చేసిర్రు. కాబట్టి దగా కౌరు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఇలా టీఆర్ఎస్ పార్టీని పాతాళ లోకానికి పాతిపెట్టిరు ప్రజలు. ప్రజాపాలన కోరుకున్నారు ప్రజలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కోరుకున్నారు ప్రజలు. ఆ దిశగా పరిపాలన కొనసాగుతూ ఉంది. సబండ వర్గాలు చూస్తూ ఉన్నారు, జర్నలిస్టులు కూడా చూస్తూ ఉన్నారు, మీడియా కూడా చూస్తూ ఉంది వాస్తవాలు ఏందనేది. ప్రజలు మాకు 23 డిసెంబర్ 9 నాడు అధికారాన్ని అప్పచెప్పిండ్రు. అధికారం అప్పచెప్పే కంటే ముందు కూడా స్వయాన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారే 6 గ్యారంటీల భరోసా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చడం జరిగింది. ఇవాళ గాంధీ కుటుంబాన్ని, భగవద్గీత ఎంత నమ్ముతారో గాంధీ కుటుంబాన్ని కూడా అంతే నమ్ముతారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆ కుటుంబం మీద ఉన్న నమ్మకంతోనే అధికారం ఇవ్వడం జరిగింది. దానికి కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, మదియాస్కి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ప్రతి ఒక్క సీతక్క కానీ, ప్రతి ఒక్క నాయకులు ఇలా దగాపడ్డ తెలంగాణను గాంధీ కుటుంబం మళ్ళొక్కసారి అడిగితే అధికారం ఇచ్చిరు తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి పూర్తి స్థాయిలో నమ్మి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ అధికారాన్ని ఒమ్ము చేయకుండా, వాళ్ళు ఇచ్చిన మాటని ఒమ్ము చేయకుండా ప్రజలు మెచ్చే ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాపాలన కొనసాగాలనే ఒక సదుద్దేశంతోనే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి పరిపాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్యం అనబడుతూ ఉంది. ఇలా ఉదాహరణకు మాకు 2023లో 9 డిసెంబర్ అధికారం ఇస్తే 3 నెలలు మీరు చూసారు, 3 నెలలు
కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడే ఈ రాష్ట్రంలో ఉండి నిజమైన పరిపాలనలో 5 నెలలు జరుగుతూ ఉంది. ఈ 5 నెలల్లో 6 గ్యారంటీల స్కీమ్ ఏవైతే గ్యారంటీస్ ఇచ్చినామో ఆ గ్యారంటీల్లో మొట్టమొదటిది బస్ ప్రయాణం ఫ్రీ అని చెప్పి మహిళలకు అందరగూడంగా ఒక చిత్తశుద్ధితోని ప్రభుత్వం నిజంగా అమలు చేసింది. ఇలా మహిళలంతా కూడా సంతోషంగా ఉన్నారు. వారికి ఎక్కడ ప్రయాణం చేసినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ఆ రోజు ఆర్టీసీని నిర్వీర్యం చేయదలుచుకున్న అప్పటి ప్రభుత్వం ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఇటు ఆర్టీసీని బలోపేతం చేస్తూ ఇటు మహిళలకు కూడా ఆ యొక్క ఉచిత సౌకర్యం కల్పించడం జరిగింది. రెండవది రైతులకు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని ఒక సదుద్దేశంతోనే రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అప్పుల కుప్ప చేసినప్పటికీ 6,70,000 కోట్లు అప్పులు చేసినప్పటికీ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ వనరులను సేకరిస్తూ వనరులను సమీకరిస్తూ సబండ వర్గాల యొక్క అభిప్రాయం తీసుకుంటూ క్యాబినెట్ అభిప్రాయం తీసుకుంటూ పాలనను గాడిలో పెడుతూ రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఒక మోడల్ రాష్ట్రంగా నిలబడ్డది. రైతు పక్షపాతాన్ని చెప్పుకోదగ్గ ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఒక సముద్దేశులు కలుపుకొని ఇవాళ ఏదైతే మాట ఇచ్చిరో రుణమాఫీ చేయగలిగినాం. ఇవాళ మా నియోజకవర్గంలో కూడా మొదటి విడత 15,000 మంది రైతులకు ఉపయోగపడ్డది. ₹1,00,000 రుణమాఫీ 1,50,000 రుణమాఫీ చేస్తే 8,000 మందికి జరిగింది. దాదాపు 100 కోట్ల 30 కోట్లు 130 కోట్లు ఇలా రైతులకు వెసులుబాటునిచ్చిన ప్రభుత్వం ఇలా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన రైతు పక్షపాతి ప్రభుత్వం అమలు చేయగలిగినామంటే ఇవాళ నేను గల్ల ఎగిరేసి చెప్పగలుగుతాం. ఇలా రైతు ప్రభుత్వం ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటే అది నిక్కచ్చిగా నిలబెట్టగలిగినాం మాట నిలబెట్టుకోగలిగినాం అని చెప్పగలుగుతున్నాం. కానీ గత ప్రభుత్వంలో అసలు ఏం అభివృద్ధి జరగలేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అసలు 10 ఏళ్ళలో ఏం అభివృద్ధి జరగలేదా? వల్ల మీరు ఒక్కటే చెప్తా ఉన్నాం. ఆయళ్ళ రాష్ట్రం కొత్తగా ఏర్పడేటప్పుడు మిగులు బడ్జెట్తోని మేము ఆ ప్రభుత్వానికి అప్పచెప్పింది ఆనాటి ప్రభుత్వం. అవును, మిగులు బడ్జెట్. అవును. ఇవాళ మీరు చూడండి ఆ రోజు ఇవాళ మిగులు బడ్జెట్తో ఇస్తే ఇలా అప్పుల కుప్ప 6,70,000 కోట్ల అప్పులు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా రాష్ట్రాన్ని అన్ని వర్గాలను మోసం చేసి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం అనే ప్రాజెక్టు కడితే కాలగర్భంలో కలిసిపోయింది. వాళ్ళు అదే ప్రగల్భాలు వాళ్ళకి దక్షిణ తెలంగాణ పాలమూరు దగపడ్డది మోసం చేయబడ్డది గతంలో పడ్డది. స్వాతంత్రం వచ్చినప్పటి సంది పాలమూరు వలసల జిల్లా పాలమూరు దగపడ్డదని చెప్పారు. ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం తెస్తే ఇవాళ ఊసే లేదు. మా నియోజకవర్గంలో లక్షిందేపల్లి రిజర్వాయర్ తెస్తాం అవును ఇలా శస్యశ్యామలం చేస్తాం అని స్వయాన కేసీఆరే 2009 సంవత్సరంలో నేను పాలమూరు దగ్గపడ్డది పాలమూరుకు శస్యశ్యామలం చేస్తా లక్షిందేపల్లి రిజర్వాయర్ తెస్తా ఈ ప్రాంతాన్ని ఇలా కుండ అంటే తల మీద కుండ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో లక్షిందేపల్లి రిజర్వాయర్ చేసి ఈ ప్రాంతాన్ని శస్యశ్యామలం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఆ రోజు ఇక్కడ పాలమూరు బిడ్డలు నమ్మడం జరిగింది. ఆయనను ఎంపీగా చేయడం జరిగింది. ఆయన ఎంపీగా అయిన తర్వాతనే 2014లో పాలమూరు పార్లమెంటు సభ్యునిగా రిప్రజెంటేషన్ పార్లమెంట్లో చెప్తే ఆ రోజు తెలంగాణ రావడం జరిగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నోట్ల మట్టి కొట్టిండు. ఇప్పుడు ఇలా తెలంగాణలో పాలమూరు రంగారెడ్డిలో లక్షిందేపల్లి ఊసే లేదు. ఇలా 5 లిఫ్టులు అంటే అక్కడక్కడ లిఫ్టులు ఏర్పాటు చేసింది తప్ప ఎక్కడ 1 ఎకరా భూమి ఇలా సాగులోకి రాలేదు.
రైతులకు భరోసాన్ని కల్పించలేకపోయినాం కాబట్టి కాళేశ్వరం మీద మీరు రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అనేది ఒక అభూత కల్పన, దానివల్ల ప్రజలకి రైతులకు ఒరిగింది ఏం లేదంటున్నారు. మరి ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన నీటిని ఇప్పుడు మీరు కాలువల్లో నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, దానివల్ల అసలు ఉపయోగమే లేదన్నారు. మరి ఇప్పుడు దానికి ఏదో రకం ఉపయోగపడుతుంది కదా, రైతులకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. ఎక్కడ ఉపయోగపడతలేదు. ఇవల్ల మిడ్ మానేర్ కానీ అన్ని కూలిపోతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ ఉపయోగం లేదు, నష్టమే జరిగింది తప్ప ఏ ఒక్కరికి ఉపయోగం జరగలేదు. ఇవాళ మా తెలంగాణను పూరగా దక్షిణ తెలంగాణ మోసం చేసి అక్కడ కక్కుర్తితోని కాళేశ్వరం కట్టినప్పటికీ ఎక్కడ ఉపయోగం లేదు. పాలమూరు రంగారెడ్డికి ఎంత అన్యాయం చేసిరు అనేది ఇక్కడ రైతులు చెంప చెల్లుమనేటట్టుగా 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. ఇవాళ వాస్తవాలు అందరికీ తెలుసు. వాళ్ళు చేసిన మోసాలన్నిటినీ ఎండగట్టడానికి అందరు ప్రజలే సిద్ధంగా ఉండే అధికారాన్ని అప్పచెప్పారు. వాళ్ళ కాళేశ్వరం నిండుగా కలెక్షన్గా అది మార్చుకునేది తప్ప కాళేశ్వరం రైతుల గురించి అయితే కాదు. 2023 ఎలక్షన్స్ ఒక 2 నెలల్లో ఉన్నాయి అనగానే కాంగ్రెస్ పార్టీకి ఒక హైప్ క్రియేట్ అయ్యింది. కారణం ఏంటంటే అక్కడ మేడిగడ్డలో ఆ పిల్లర్కి బీటలు రావడం, అదేవిధంగా ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ని మార్చడం మీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించిందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరేమో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఈడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది కాబట్టి మీరు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఏది నిజం ఇందులో? 100కి 100 పాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అన్ని విధాల వివక్షకు గురైంది అనేది వాస్తవం. వాళ్ళు ఉద్యమకారులు కూడా నిజమైన ఉద్యమకారులు. ఇలా జయశంకర్ సార్ అట్లాంటి వాళ్ళు, కోదండ రామరెడ్డి అట్లాంటి వాళ్ళు, ఇలా శ్రీకాంతాచార్య అట్లాంటి వాళ్ళ బలిదానాల మీదనే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ కానీ ఎక్కడ ఇలా వాళ్ళ యొక్క ఉద్యమానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఉద్యమకారుల యొక్క ఫలితం ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ దగపడ్డది అనేది నిజం. ఇవాళ ఒక నియంత్రిత కుటుంబం ఇలా దాచుకున్నారు అనేది నిజం. ఆ రోజు ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యే పరిస్థితులు వాళ్ళ స్థితిగతులు చూస్తే ఇవాళ కోట్లకు పరిగెత్తిండ్రు. ఇలా ఎకరాల కొద్ది భూములు కూడా సంపాదించుకున్నారు. తెలంగాణను దోసుకున్నారు కాబట్టి ప్రజలు విసిగి చెంది ఆ ప్రభుత్వం మీద విసిగి చెందే ప్రజల తరపున ఇలా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఇప్పుడు ప్రజల పక్షాన ఉండేది, పేదల పక్షాన ఉండేది, బడుగు బలైన వర్గాల పక్షాన ఉండేది, రైతుల పక్షాన ఉండేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దానికి సరి అయిన నాయకుడిని కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి యొక్క కృషి ఫలితం, రేవంత్ రెడ్డి గారి యొక్క పోరాట ఫలితం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క పోరాట ఫలితం ఇవల్ల తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం జరిగింది తప్ప ఇవాళ కాళేశ్వరం అదో ఇదో అయితే కాదు. వాళ్ళ యొక్క వైఫల్యాలను మేము ఎప్పటికప్పుడు ఎండగట్టినాం కాబట్టి ప్రజలు నమ్మింది కాబట్టి ప్రజల అధికారాన్ని ఇచ్చింది వాస్తవం. ఓకే, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఈరోజు మాట తప్పారో, దాదాపు 8 నెలలు కంప్లీట్ అవుతా ఉంది. సో ఎందుకు మీరు దీన్ని సఫిషియెంట్గా అంటే ప్రజలకు అందించలేకపోతారు? కారణం ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్న సాకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక నిరంతర ప్రక్రియ. ఇలా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజాపాలన చేసిండో, ఏ విధంగా అయితే సంక్షేమంలో కానీ ఇలా చెదరని ముద్రేసినాం. ఆ రోజు మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి యొక్క సారథ్యంలో. ఈ రోజు కూడా మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. కాబట్టి ఇవాళ మోడల్ కోడ్ కండక్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా డీలా జరిగింది అనేది వాస్తవం. ఏ మాటకు ఆ మాట చెప్తున్నాం. ఇవాళ నిరంతర ప్రక్రియ. ఇవాళ బస్సు ఆల్రెడీ బస్ పాస్ ఫ్రీ చేసినాం. ఇవాళ గృహజ్యోతి ఇలా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ఇలా సిలిండర్ ఎంతమంది దాదాపు మా నియోజకవర్గంలో 34,000 మందికి బెనిఫిట్ అయింది. మా నియోజకవర్గంలో గృహజ్యోతి ఇవాళ సిలిండర్ 500, 20,000 మంది పేద మహిళలకు ఇలా ఉపయోగమైంది. మా నియోజకవర్గంలో ఇవాళ 50 లక్షల వరకు ఇలా మహిళలు
బస్సు ఎక్కడం దిగడం కూడా జరుగుతూ ఉంది. పల్లెటూళ్ళల్లో యాదగిరి గుట్టకు పోతున్నారు, మాడెత్తున దేవస్థానాలకు పోతున్నారు. చాలా సంతోషమైన బెనిఫిట్ జరిగింది వల్ల. కానీ బస్ సర్వీసులు తగ్గించారని చెప్పి బస్సుల ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి 1000 బస్సులు కూడా కొనడం జరిగింది. మా నియోజకవర్గానికి నేనే 16 బస్సులు తేవడం జరిగింది. ఇలా 35 గ్రామాల కనెక్టివిటీ లేదు. 35 గ్రామాల కనెక్టివిటీ లేకపోతే నేనే 10 సార్లు తిరిగి చేసి వాళ్ళ బస్సులు ఇప్పించడం జరిగింది. ఆ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. పేపర్లలో కూడా చూసి కావాల్సిన మీకు ఆధారాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను. తప్పకుండా ఆర్టీసీని మెరుగుపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళది పొన్నం ప్రభాకర్. ఇదే ఆర్టీసీలో ఆడవాళ్ళు జుట్లు కొట్టుకుంటున్నారని రకరకాల విమర్శలు వచ్చినాయి. దాంట్లో కాదని అంటలేం, జరిగినది. ఎందుకు జరిగింది? ఇవాళ మేము ఇచ్చిన ఒక సౌలభ్యం గురించి ఎక్కడ వాళ్ళ సొంతం బండ్లు ఉంటే కూడా బైకుల మీద పోయే పరిస్థితి ఉంటే కూడా బైకులు బంద్ చేసారు, ఆటోలు బంద్ చేసారు, అన్ని బంద్ చేసి బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఆక్యుపెన్సీ పెరిగింది. పెరిగినప్పుడు ప్రజలల్లో వాళ్ళకు పడక కొన్ని జరిగిన సంఘటనలు వాస్తవమే. దాన్ని వాస్తవాలు ఒప్పుకోవడం లేదనేది లేదు. ఇలా ఆర్టీసీని బలోపేతం చేసినాం. మహిళలకు ఒక మంచి ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత మాది. ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి మేము బస్సులు కూడా అదనంగా ఏర్పాటు చేయబోతున్నాం, చేసినాం కూడా. కానీ మీ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. ఎప్పుడు 2023 ఎలక్షన్స్కి ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది అని తెలిసిండు కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు మీరు ఎలా చేస్తారని మీరు ప్రజలకు నమ్మజెప్పారు. ప్రజలు నిజంగా నమ్మి మీ మీద ఓటేశారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రజలకి సఫిషియెంట్గా ఇవ్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, దొంగల మూత పార్టీ అనుకోండి, ఒక కల్వకుంట్ల కుటుంబం అనుకోండి, వాళ్ళు దోపిడీ చేసిర్రు. అప్పులు చేసిందే దోపిడీ గురించి చేసిర్రు. మేము స్వచ్ఛంగా ఈరోజు ప్రజలిచ్చినకు ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన మేము తప్పకుండా అందిస్తాం. మాకు ఆ యొక్క అవసరం ఉంది. ఆ శక్తి సామర్థ్యం ఈ పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు అప్పుల కుప్ప చేసినప్పటికీ, వాళ్ళు దోపిడికి గురి చేసినప్పటికీ మేము తప్పకుండా స్వచ్ఛమైన పరిపాలన, ప్రజాపరిపాలన కొనసాగుతాం. తప్పకుండా విడతల వారిగా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఈ పథకాలను చేస్తూ ఉన్నాం. రుణమాఫీ చేసినాం, ఈ సంక్షేమం చేసినాం. తప్పకుండా మిగతా కూడా ఏవైతే చేయడం మాకు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలు. ఇలా సంక్షేమం మొదలు పెట్టినాం. 3 పథకాలు ఘనంగా నడుస్తూ ఉన్నాయి. కానీ ఇంకా కంటిన్యూగా చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ వాళ్ళు దోపిడీ గురైంది కాబట్టి అక్కాసు వెలగక్కుతున్నారు తప్ప మేము అన్ని విషయాలలో మా నాయకుడు అన్ని విషయాల్లో కూడా తిరిగి ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళు చేసిన అబండాలను, వాళ్ళు చేసే అవాకులు చవాకులు, వాళ్ళ కాకి గోలను స్వయాన శాసనసభలనే వారికి అవకాశం ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అవసరమైన నిర్ణయాలు మీరు శాసనసభలో ఉండాలి, వాస్తవాలు మాట్లాడాలి, మీ తప్పులేదో మాట్లాడాలి. మాకు అవకాశం ఇచ్చి 6 నెలలే అవుతుంది కాబట్టి మాకేమైనా సరి అయిన సూచన ఇస్తే ప్రతిపక్షంతో కూడా సరి అయిన సూచన తీసుకుంటాం. అల్టిమేట్లీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్ర నిరుద్యోగుల యొక్క ప్రయోజనాలు ముఖ్యం, ఈ యొక్క పేదల యొక్క ప్రయోజనాలు ముఖ్యం, ఈ రైతుల ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల శ్రేయస్సు కూడా ముఖ్యమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ వారు ఏం సలహాలు ఇచ్చినా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైతే అపోజిషన్ చేస్తూ కూడా సరి అయిన సమాధానం చెప్పి వారికి జ్ఞానోదయం కలిగే విధంగా కూడా పరిపాలన శాసనసభల్లో ప్రూఫ్ చేసిండు, నిరూపించగలిగిండు. తోక ముడుచుకొని వారు పోవడం కూడా జరిగింది. ప్రతిపక్షాలు తోక ముడుచుకొని పోయింది. ఎక్కడ సస్పెండ్ చేయలే, వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చిండు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అవసరమైన సమస్యల మీద మీరు మాట్లాడండి, మీకు ఎంత అవకాశం ఇస్తే అంత అవకాశం అని చెప్పి ఇలా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రజలిచ్చిన అవకాశాన్ని తన ఫామ్ హౌస్కే పరిమితం చేసి ఇద్దరిని అలై బలై అక్కన్న మాదలను శాసనసభను తోలిచిన కేటీఆర్కే 2 గంటల సమయం కూడా ఇవ్వడం జరిగింది. బడ్జెట్ సెషన్ మీద కూడా ఏ సమస్య మీద కూడా ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభను నడపడం జరిగింది. మా శాసనసభ అధ్యక్షుడు
స్పీకర్ ఆదేశాల మేరకు కూడా రేవంత్ రెడ్డి గారు సభ అధ్యక్షులుగా ఉండి ప్రతిపక్షాలకు అంతా టైం ఇవ్వాలని చూపడంగా చెప్పడం జరిగింది. కాబట్టి సమస్యలను పరిష్కరించడానికే శాసనసభను వేదికగా చేయడం, అది ప్రజలకు ఒక దిక్సూచిగా చూపడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మీ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. మీరు అనుకున్న 6 గ్యారెంటీలు కూడా నెరవేర్చాలి. కానీ నెరవేర్చిన వాటిలలో కొన్నే మీరు నెరవేర్చగలిగారు, అది కూడా కొంతమందికి. ఎందుకు ఏదైతే రేషన్ కార్డు మీరు లింకు పెడతారు, అంతకుముందు ఇవేమీ చెప్పలేదు మీరు. ఇప్పుడు రేషన్ కార్డు లింకు ప్రతిదానికి లింకు పెడతా ఉన్నారు. ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి మీరు ఇస్తారన్నారు. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం నుంచి మీకు విమర్శలు వస్తా ఉన్నాయి దీని మీద, మీరు ఎందుకు దీన్ని చేయలేకపోతున్నారు? ఏ ప్రభుత్వమైనా మీరు అర్థం చేసుకోండి, దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది, గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ లేకుండా పథకం ఉంటుందా? క్రైటీరియా లేకుండా పథకం ఉంటుందా? ఇలా పేదోనికే మనం సంక్షేమం ఇస్తాం. పేదోడంటే ఒక క్రైటీరియా ఉంటుంది, దానికి ఒక తెల్ల రేషన్ కార్డు అంటాం. ఉదాహరణకు ఉన్నోనికి టాటా బిల్ రకైతే ఈ పథకం ఇవ్వలేము. టాటా బిల్ రకిస్తామా? ఈ పథకాలు పేదోనికి ఇస్తాం కాబట్టి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా ఏ పథకం తెచ్చినా, ఎన్నడూ తెచ్చినా, గత ప్రభుత్వాలైనా, టీడీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఎవరమైనా ఒక క్రైటీరియా, ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాం. కాబట్టి ఇలా తెల్ల రేషన్ కార్డు ఏదైనా ఎలిజిబిలిటీకి, ఇప్పుడు గృహజ్యోతి ఉంది. గృహజ్యోతి ఉన్నత వర్గాలకు ఇస్తామా? పేదోనికి ఇస్తామని చెప్పిన. పేదోడెవడు 2 బెడ్రూమ్లు ఉండి 2 లైట్లు వేసుకొని రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు గృహజ్యోతి వర్తిస్తున్నాను. దానికి ఇలా కాకమ్మ గోలో చెప్తే ఎట్లా? ఏదానికైనా తెల్ల రేషన్ కార్డే ఒక గైడ్ లైన్స్ తీసుకుంటాం. కాబట్టి ఆర్థిక పరిమితి ఉంటుంది దేనికైనా. కాబట్టి ఉన్నత వర్గాలకు ఇచ్చేది కాదు సంక్షేమం. కాబట్టి గైడ్ లైన్స్ ప్రకారం తెల్ల రేషన్ కార్డు అని చెప్తున్నాం. దాంట్లో తప్పేముంది? రైట్. ఇప్పుడు ఏదైతే ఆడవాళ్ళకి 2500 రూపాయలు ఇస్తానన్నారో అది ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇంకొకటి ముఖ్యంగా మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షలు. ఈ విడతల వారీగా చేయడం వల్ల మీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. అది కూడా ఆగస్టు 15 లోపు కల్లా చేయాలి కంప్లీట్గా. కానీ ఇంకా చాలామంది అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరమైన అంశాలు కాదు. ఇలా కాకిగోల చేస్తున్నది ప్రతిపక్షాలే, కానీ వాస్తవాలు రైతులు చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. అప్పటిలాగా ఏదో ఆషామాషి కాదు. తప్పకుండా మా నియోజకవర్గంలో కూడా నేను చెప్తున్నా కదా, ఎవరన్నుంటే ఇది నిజం కాదని చెప్పమని. ఇవాళ రైతులకు 20,000 మంది రైతులకు వెసులుబాటునైంది. మా నియోజకవర్గంలో దాదాపు మాట చెప్తున్నా, దాదాపు మా దగ్గర ఉండేటివి ఒక 50 నుంచి 60,000 కుటుంబాలు ఉండే నియోజకవర్గం ఇది. దాదాపు 20,000 మంది కుటుంబాలకే రుణమాఫీ జరిగిందంటే ఆషామాషి కాదు, ఇది చరిత్రాత్మకం. ఇది ఇలా వాళ్ళు అనుకున్నట్టు కాదు. ఇలా వాళ్ళు ఏంది, వాళ్ళకు ఒక జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇంత కమిట్మెంట్గా రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన కమిట్మెంట్ని ఇంత త్వరగా ఇంత తొందరగా చేస్తాడని మాత్రం వాళ్ళు కళలో కూడా అనుకోలేదు. కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిండు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క. కాబట్టి డైజెషన్ చేసుకోలేక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాలన్నిటి కూడా రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఇదే రైతు రుణమాఫీ, రైతు బంధు మీరు ఆపి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? రైతు బంధు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఈరోజు రైతు బంధు అనేది విచ్చలవిడిగా ఒక దుర్వినియోగం అయింది. అది దుర్వినియోగం అయిందంటే ఒకటే విషయం చెప్తా. సాక్షాత్తు మల్లారెడ్డి చెప్పిండు 650 ఎకరాలకు నేను రైతు బంధు తీసుకుంటున్న సాక్షాత్కాల మంత్రి చెప్పిండు ఆ రోజు. ఇవాళ గుట్టలకు, గట్టులకు, చెరువులకు, నదులకు అంటే భూభాగం, ఇప్పుడు మన భూభాగం అంతా చెట్లకు, గుట్లకు కూడా రైతు బంధు వేసిర్రు, ఎన్ఆర్ఐలకు కూడా రైతు బంధు వేసిర్రు. కాబట్టి కొన్ని నిబంధనలను వాళ్ళు ఇష్టానుసారంగా చేసిర్రు అప్పుడు. కాబట్టి ఇలా మన రాష్ట్రంలో దాదాపు ఉన్న భూభాగంలో ఒక 20% రియల్ ఎస్టేట్ జరిగింది. ఇక మా నియోజకవర్గంలో దాదాపు ఒక 15,000 నుంచి 20,000 ఎకరాలకు రియల్ ఎస్టేట్ జరిగింది. ఇవాళ అటువంటి రియల్ ఎస్టేట్లో కూడా రికార్డులల్లో వాళ్ళ పేర్లు తొలగించలేక వాళ్ళకు కూడా రైతు బంధుకు పడ్డది. ఇది సాక్షాత్ రికార్డుతో సహా చూపెడతాను నేను అవసరం. అటువంటిది దుర్వినియోగం జరగొద్దు. కాబట్టి వాస్తవానికి ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, రైతుల అభిప్రాయం అడగాలని చెప్పి వాళ్ళ సాక్షాత్తు తుమ్మల నాగేశ్వరరావు గారే
ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారో అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రజలను అంటే రైతుల అభిప్రాయ సేకరణ చేయండి. రైతులు ఆ గ్రామంలో ఉంటారు, ఆ గ్రామంలో వేస్ట్ అంటే దుర్వినియోగం అవుతున్నది ఎంత, అక్కడ వెంచర్లు అయినాయి ఎంత, గుట్టలు పనికిరాని అంటే కల్టివేషన్ చేయలేని భూమి ఎంత, ఇవన్నీ రైతులను అక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి రైతుల అభిప్రాయ సేకరణ చేసి వాస్తవానికి కల్టివేషన్ చేస్తున్నట్టు కాస్తు చేస్తున్న రైతులకు తప్పకుండా మనం ఇవ్వాలి. ఎంతవరకు ఇవ్వాలి? 1 ఎకరా 0 గుంట మొదలుకని దాదాపు ప్రజాభిప్రాయ రైతుల సేకరణ చేయడం జరిగింది. ఇలా దుర్వినియోగం కాకుండా నిజమైన కల్టివేషన్ చేస్తున్న రైతులకు ఇవ్వాలనేదే ఈ యొక్క ఉద్దేశం. కాబట్టి దుర్వినియోగం కావద్దని చెప్పి రైతులను ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. 1 ఎకరా నుంచి 10 ఎకరాల వరకే ఈ యొక్క రైతు కల్టివేషన్ చేస్తున్నాం. వాస్తవానికి తప్పకుండా ఈ 10 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలనే ఒక అభిప్రాయానికి ఒక ఆలస్యం అవుతున్నది తప్ప సరి అయిన గైడ్లైన్స్ దానికి ఏర్పాటు చేయాలి కాబట్టి అయ్యింది తప్ప వాళ్ళు అనుకుంటున్నారు ఆ ఉద్దేశం కాదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా రైతు బంధు కూడా రేపు సరి అయిన సమయానికే ఈ అభిప్రాయం అంతా సేకరించడం, ప్రజాభిప్రాయం సేకరించడం. వాళ్ళదేమో నియంత్రిత ప్రభుత్వం, మాదేమో ప్రజాప్రభుత్వం, కానీ ప్రజల ప్రభుత్వం. కానీ మీది ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది, మాటల వరకు ఓకే. కానీ చేతల్లో మీరు ఎక్కడో వైఫల్యం చెందుతున్నారనేది ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఏదైతే విద్యార్థులు మీరు అధికారంలో రావడానికి ఏదైతే విద్యార్థులు నిరుద్యోగులు ఎంతకైతే కష్టపడి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారో వాళ్ళ కష్టాన్ని ఈరోజు వాళ్ళని పట్టించుకోలేనటువంటి పరిస్థితి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోతే వాళ్ళు ఎంత ఉద్యమాలు అధికారంలోకి వచ్చిందే 8 నెలలు అవుతుంది. 8 నెలల 3 నెలలు వాళ్ళకి ఇస్తారు. మోడల్ కండక్ట్ అయిపోయింది, వృత్తి కూడా నిరుద్యోగ వృత్తి. మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ నోటిఫికేషన్ వేసింది నిజం కదా, డిఎస్సి వేసింది నిజం కదా. ఎంత మీరు మెగా డిఎస్సి వేస్తారు? అవును, అవసరం ఉన్న కాడికి మొన్న అయితే 11,000 వేస్తే దాన్నే రద్దు చేయమని చెప్పి వీళ్ళు గగ్గోలు పెట్టారు. అంటే ఉద్యోగం కల్పించాలని ఒక సదుద్దేశంతో 30-35,000 ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడలేదా? 30-35,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, డిఎస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎట్లా అంటే జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారు తప్ప ఏ వర్గాలు కూడా ఈ ప్రభుత్వం మీద బుర్జజాల ప్రయత్నం చేస్తలేదు. ప్రతిపక్షాలు తప్ప ఎవ్వరు బుర్జజాల ప్రయత్నం చేస్తలేరు. సబ్బండ వర్గాలు ఇవాళ చూడండి, ఒక్కటే మాట, స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఇలా ఉద్యోగస్తుల యొక్క బదిలీలు మీరు ఇప్పుడే ఈడికెళ్ళి స్టూడియో మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈడికెళ్ళి ఏదైనా ఒక స్కూల్ పోదాం, లేకుంటే ఒక ఆఫీస్ పోదాం, ఏం చెప్తారో నేను చెప్పి రాలే కదా, మనమే స్వయంగా పోదాం. ఇవాళ ఇంత స్పష్టంగా బదిలీలు జరిగినాయంటే స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఇటువంటి స్పష్టమైన ఒక పారదర్శకమైన బదిలీలు జరగలేదు. చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఎంప్లాయ్మెంట్ కూడా. ఇలా నిరుద్యోగులు కూడా తప్పకుండా నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఆల్రెడీ అవి ఫుల్ఫిల్ కాబోతున్నాయి. త్వరలోనూ కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఇప్పటికే 30-40 వేలు ఇచ్చారు. ఇంకా కూడా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. తప్పకుండా నోటిఫికేషన్లు వేస్తున్నారు. తప్పకుండా మెగా డిఎస్ కాదు, ఇప్పుడు అవసరం ఉన్న డిఎస్ వేస్తారు. తప్పకుండా మళ్ళీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఇంకా అవన్నీ ఏమన్నట్టు కూడా తప్పకుండా వేయబోతుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు, ఇచ్చిన మాట తప్పేది లేదు. తప్పకుండా మాకు ఇచ్చిన మ్యాండేట్ లోపల తప్పకుండా పూర్తి చేస్తాం. కానీ ఇప్పుడు అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ విషయంలో కూడా మీ పార్టీ మీద రకరకాలైనటువంటి విమర్శలు వస్తుంది. మీ ప్రభుత్వం మీద వాళ్ళకి పెన్షన్లు సరిగ్గా అందటం లేదు. ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు పెన్షన్లు? మీరు అధికారంలోకి వచ్చారు కానీ 8 నెలల పాటు కట్టే మీరు అర్థం చేసుకుని మేము చెప్తున్నా కదా, ఈ సంక్షేమం అనేది విడతల వారికి వచ్చేది సంక్షేమం. అవ్వాతాతలు కూడా త్వరలోనే ఇవ్వబోతున్నాం. అవ్వాతాతలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారికి 3 నెలలకు కూడా పెన్షన్ ఇవ్వలేకపోతుంది. ఫస్ట్కే మేము పెన్షన్లు ఇస్తున్నాం, ఇలా ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం. ఇవాళ అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకుంది. ప్రతిపక్షం ఎక్కడ తిరిగి కేసీఆర్ కుటుంబం అర్థం చేసుకోవట్లేదు. అంతే,
అందరూ అర్థం చేసుకుంటారు. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫారెన్ టూర్ వెళ్ళారు, ఒక రకరకాల కంపెనీలను ఆకర్షించి మన తెలంగాణలో దాదాపుగా ఇప్పటికే ఒక 1000 కోట్ల వరకు పెట్టుబడి తీసుకొచ్చారని చెప్పేసి పేపర్లలో చూస్తూ ఉన్నాం. కానీ ఇదే ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ ఉందో ఇవన్నీ కూడా బోగస్ కంపెనీలు, వాళ్ళ తమ్ముళ్ళ ఆస్తులు పెంచడానికే, వాళ్ళ తమ్ముళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికే వాళ్ళ తమ్ముళ్ళు ఉన్న కంపెనీలనే వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు తప్పితే వేరే ఏమీ కాదు, అంత బోగస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ సమాధానం చెప్తారు? అది బోగస్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. వాళ్ళు చెప్పిన 100 తప్పులు ఉన్నాయి, అలా 100 అబద్ధాలు ఉన్నాయి. ఎవరన్నా చరిత్రలో అబద్ధాలు ఆడిన కుటుంబం ఏదన్నా ఉందంటే కేసీఆర్ కుటుంబమే మిగిలిపోతుంది తప్ప ఇవాళ ఆ టక్కు టమార విద్యలు ఇంకా సాగవు. ఒకసారి తెలంగాణలో ఒకసారి పనిచేసింది వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ మోసాలు అన్నీ. కాబట్టి ఈరోజు అట్లా లేదు, చాలా పారదర్శకత ఉంది. రేవంత్ రెడ్డి గారు కుటుంబాన్ని అనేది తన దగ్గరికే దర్దాపులో కూడా రానియాడు. వాస్తవాన్ని కూడా చెప్తున్నా, ఒక రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప ఏ తమ్ముళ్ళ యొక్క రాజకీయ ప్రాధాన్యత ఉన్నదో చెప్పండి. ఇవాళ జీర్ణించుకోలేక అవన్నీ మాట్లాడుతున్నారు. కుటుంబాన్ని సహకరించిన వాళ్ళు గొప్ప వాళ్ళు. వాళ్ళ కుటుంబం తన అన్న, వాస్తవానికి తనన్న ముఖ్యమంత్రి కావాలి, తనన్న పేదలకు సేవ చేయాలి, తనన్న రైతులకు సేవ చేయాలి, తనన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, తనన్న ఈ తెలంగాణను బాగుపరచాలనే ఆకాంక్షనే తప్ప వాళ్ళకు వేరే రాజకీయాల ప్రాధాన్యత కానీ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళకి లేదు. వీళ్ళు మషుబూషు మారేక్కడ పోస్తున్నారు. వాళ్ళ అన్నదమ్ములు అన్నకు 6 అడుగుల దూరంలో ఉంటారు. వాళ్ళ అంత భయంతో వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకుంటారు తప్ప కావాలని రాజకీయాల బురదజల్ల అనేది తప్ప వాళ్ళ కంపెనీలకు వాళ్ళకేం సంబంధం ఇవన్నీ లేవు. రేపు త్వరలోనే వస్తున్నాడు, అన్ని బయట పెడతారు. ఈ కాకిగోళ్ళనంతా తిప్పి కొడతాడు, చెప్తాడు, వాస్తవాలు బయట పెడతాడు, మీరే చూస్తారు. ఓకే, ఇక ముఖ్యంగా చూసుకుంటే సుంకిశాల మొన్న ఏదైతే రిటర్నింగ్ వాల్ ఏదైతే కూలిందో దాని మీద కూడా ఒక రకమైనటువంటి మీ ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. ఏదైతే సుంకిశాల పార్టీ వచ్చిందే 6 నెలలు అయింది. 6 నెలల్లో అన్ని వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడితే ఏమన్నా ప్రజలు నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారా? వాళ్ళ మాటలు చెప్పండి. 6 నెలలనే అన్ని వైఫల్యాలు చెందిన నమ్ముతారా? క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే 3 నెలల్లో చేస్తామన్నాయి, 6, 7, 8 నెలలు అయినా కూడా చేయలేకపోతున్నారు. కేవలం మాటలు తప్పితే రేవంత్ రెడ్డి దగ్గర చేతలు లేవు అనేది మాట్లాడుతూ ఉన్నారు. అంటే అప్పుల కుప్ప చేసినాం అనేది అందరికి అర్థమైపోయింది. ప్రజలు తెలీదా అప్పుల కుప్పగా ఉందని? మీకు తెలీదా? అంటే మసిబూసి మారకాడ చేసింది ప్రజలనే మోసం చేసిర్రు, అన్ని పార్టీలను మోసం చేసిర్రు. వాస్తవాలు శాసనసభ సాక్షిగానే బయట పెట్టేదాకా 6,70,000 కోట్లు అప్పున్నది అనేది ఎవరు తెలియదు. అవునా? ప్రచారంలో మీరు చెప్పారు కదా, ప్రచారంలో అప్పులు గొప్పగా చేశారు తెలంగాణ రాష్ట్రం అని. అంటే అప్పులు చేసిన అనేది వాస్తవం, అంటే లెక్క చేసినని అనుకోలేదు. ఇలా ఒక లెక్క తెలియదు, అంటే ప్రజలకు తెలిసిపోయింది వాస్తవాలు. ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేపించుండు, వాళ్ళు ఏదో కప్పు పెట్టుదాం అనుకున్నారు, అన్ని బయట పెట్టిండు. వాళ్ళ వైఫల్యాలు ఎలక్షన్లనే కాదు, శాసనసభ సాక్షిగా వాళ్ళ వైఫల్యాలను అన్నిటిని కూడా ఎండగట్టిండు. రేవంత్ రెడ్డి రాజకీయ సమర్థుడు, రాజకీయ దురంధ్రుడు, అన్నిటి మీద సబ్జెక్టు మీద పట్టున్న నాయకుడు. కాబట్టి అవతలలో ఆయన కుప్పిగంతులు ఆయన ముంగల సాగుతలేవు. కాబట్టి ఇవన్నీ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు తప్ప ఒక ఆదర్శవంతమైన తెలంగాణ బిడ్డగా మారబోతుండు రేవంత్ రెడ్డి. ఇవాళ రాజశేఖర రెడ్డిని మించి, ఎన్టీ రామారావుని మించి పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఇలా పుట్టగతులు ఉండయి, గల సాగవు, ఇలా కుప్పిగంతులు సాగవు. కాబట్టి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అవన్నీ అవాస్తవాలు. మీరు భవిష్యత్తులో చూస్తారు. ఈ కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, రేవంత్ రెడ్డి గారు అందరి అభిప్రాయంతో, సబండ వర్గాల అభిప్రాయంతో ఒక కార్యదీక్షణ తీసుకుపోతున్నాడు. కాబట్టి అందులో సక్సెస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, అంతే తప్ప వేరేం లేదు. కాంగ్రెస్ కార్యకర్త కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నాడు. పరిపాలన కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ఆయన వెంట పూర్తిగా ఎక్కడ విఫలం కాకుండా ఆయనను పూరగా ఆయనను మా భుజాల మీద తీసుకుపోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ క్యాబినెట్ కూడా సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సబండ వర్గాలనే సహకరిస్తారు. ఇవాళ వాళ్ళ కుప్పిగంతులు ఆయన ముంగల సాగవు. ఓకే, ఇక మీ నియోజకవర్గానికి, ఎందుకంటే మీరు
చాలా రకాలుగా సర్పంచ్గా, తర్వాత ప్రెసిడెంట్గా, అదేవిధంగా బీఎస్పీ పార్టీ నుంచి కూడా పోటీ చేసి జస్ట్ 27,000 ఓట్లు, బాగానే మూడో స్థానంలోకి వచ్చారు. 29,000 ఓట్లు. ఓకే, మంచి. అంటే మీరు కూడా ఒక నాయకుడిని ప్రూవ్ చేసుకున్నారు ఈరోజు. ఆ ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. రైట్. ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ 10 ఏళ్లలో 2014 నుంచి కానీ 2023 వరకు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అంజయ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏంటి మీ నియోజకవర్గానికి ఆయన చేసిన పనులు ఏంటి? ఏందో ఆయన అడిగితే చెప్తాడు ఏం చేసిండు అనేది. ఏం చేయలేదు మీరు చెప్పండి. మేమేం చేయలేదు అనేది అన్ని 3 ఎకరాల పొలం ఇస్తామన్నాడు, ఎవరికి చేయలేదు. ఆయన హామీ ఇచ్చాడా? ఆయన కూడా ఇచ్చిండు కదా, అదే చెప్పే కదా. లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ తేకపోతే రెండోసారి పోటీ చేయని అన్నాడు. ఆ సవాల్ పోటీ చేసిండు. ఆ సవాల్ కూడా ఇచ్చిండ్రు, పోటీ చేసిండ్రు. ఆ సవాల్ కూడా ఏమైంది? విఫలమైంది. అవునా? వీడికి ఐటీ పార్క్ తెస్తామన్నారు, అది కూడా విఫలమైంది. అర్థమైందా? అంటే అన్ని విధాల విఫలమైనరు. మీరు ఆ రోజు 10 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో ఒక నియంత్రిత పాలన, కుటుంబ పాలన కొనసాగింది. నియోజకవర్గాలలో కూడా అట్లనే కొనసాగింది. ఈ నియోజకవర్గంలో కూడా ఓ కుటుంబ పాలన, దోసుకోవడం, దాచుకోవడం చాలా. అంటే ఎవరు ఊహకు అందలే. ఊహనికి అందనంత ఆస్తులు సంపాదించుకోవడం, ఊహనందుకంత దోపిడీ జరగడం, అదే కూడా అరాచకాలు, అమాయకుల మీద కేసులు, దుర్మార్గమైన పరిపాలన కొనసాగింది. కాబట్టి ఇలా ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎంతో కొంత ప్రభుత్వాలు కొంత అభివృద్ధి చేస్తూ ఉంటాయి తప్ప ఒక మోడల్గా అంటే ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోగలగాలి. కాబట్టి అన్ని విధాల వైఫల్యాలు చెందిండ్రు. కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళని తరిమేసి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నేను, ఒక రజక కుటుంబంలో పుట్టిన నేను, సామాన్యమైన కుటుంబాల్లో పుట్టి ఎంతో కొంత చదువుకొని ఈ సమాజం మీద అవగాహన పెంచుకొని రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో అక్షరాలు నేర్చుకొని మా రాజకీయ గురువు రామ్దేవ్ రెడ్డి గారు వాళ్ళు 92 మేము జాజురాత కూడా రాసినాం. అప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ఐసిలో విద్యార్థి దశ నుంచి కూడా రామ్దేవ్ రెడ్డి చాలా ఉత్తముడు, ఒక ఆదర్శవంతుడు, నీతిమంతుడు, నీతి నిజాయితీ గల రాజకీయాలు నడిపారు. ఆ రోజు గొప్ప వాళ్ళ నాయకులు, నిస్వార్థమైన కుటుంబాలలో ఆ రోజు నాయకులు అట్లా ఉండేది. అవి మాకు వంటబట్టినాయి. ఎల్లారెడ్డి గారు కానీ అటువంటి వాళ్ళ ఆదర్శమైన జీవితం మేము మలుచుకున్నాం మాకు. కాబట్టి వారికి అందని అవకాశాలు మాకు ఈరోజు ఈ ప్రభుత్వంలో మేము నిజంగానే అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం అనంత సంతోషంగా ఉంది. కాబట్టి ఇలా చూస్తూ ఉన్నాం, ఈ ఫలితాలు అందిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో, ఇప్పుడు విలేజ్లు కనెక్టివిటీ రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ ఎన్నో. ఇప్పుడు మున్సిపాలిటీ పడుతుంది, మా మున్సిపాలిటీలో ఇప్పటికీ అంటే పార్కుల అభివృద్ధి కానీ, ఇంటర్నల్ రోడ్స్ అభివృద్ధిలో కానీ తప్పకుండా నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం. దాదాపు 100 కోట్ల దాకా కూడా నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్లో కూడా నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద రోడ్లకు కూడా, పెద్ద పెద్ద బ్రిడ్జిలో కూడా చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మా నియోజకవర్గానికి కావాల్సింది కూడా మేము తప్పకుండా మా నియోజకవర్గ అవసరాలు, సౌకర్యాలు కూడా మేము పూర్తిగా దినం అంటే 18 గంటలు పనిచేసుకుంటూ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం దానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాగా సహకరిస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా సహకరిస్తున్నాయి. దాంట్లో ఏమి అది లేదు. కాబట్టి వాళ్ళు వైఫల్యం చెందారు కాబట్టి మనం వైఫల్యం చెందొద్దు. నియోజకవర్గాన్ని అతి సమీపంలో హైదరాబాద్కు ఉంది కాబట్టి చాలా మంచిగా దీన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాలి. కాబట్టి మేమందరం కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఇవ్వాలనే NS7 కూడా అందరు ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి కూడా చాలా సంతోషంగా మనం అభివృద్ధి చేయాలి షాద్నగర్ అని చెప్పి కూడా అభివృద్ధిలో కూడా అందరూ సహకరిస్తున్నారు. పెద్ద రోడ్డు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మున్సిపాలిటీలో దాదాపు 50-60 కోట్ల నుంచి కూడా వైడనింగ్ చేసుకుంటూ కూడా అభివృద్ధి చేస్తున్నాం. మున్సిపాలిటీలో కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా, డ్రైనేజ్ కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మాతో నయ్యకాడికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కూడా నిరంతరం పోటారం చేస్తున్నాం. నేను నిత్యం అందుబాటులో ఉంటా, ప్రజలకు అందుబాటులో మాత్రం ఉంటా. ఏది ఉన్నా ముక్కు సూటిగా చెప్తా. ప్రజలు ఏదైనా తప్పు ఉంటే కూడా తప్పు అని చెప్పేస్తా. అధికారులను వాళ్ళకున్న పరిధిలో వాళ్ళ బాధ్యతలను వాళ్ళ పరిధిలో ఉన్నట్టుగా వాళ్ళ పనులు కూడా చేయమని చెప్తాం.
ఎక్కడ అవినీతికి తావులేదని చెప్తాను. కానీ మీరు ఇంత అంటే చిన్నగా అంటే ఒక సర్పంచ్ నుంచి ఈ స్థాయికి ఎదుర్కొంటూ వచ్చారు. నిజంగా ప్రజలు ఈరోజు మిమ్మల్ని పట్టం కట్టి ఇక్కడ కూర్చోబెట్టారు మీ మీద నమ్మకంతో. కానీ అంచెలంచెలుగా ఎదిగిన మీరు పక్కనే ఉన్నటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే అనిరుద్ధ్ రెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ విషయంలో కొంత భూములను ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తారని వీళ్ళు ఎలిగేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో నిజం ఉందా లేదా క్లియర్గా చెప్పండి. ఎందుకంటే ఇందులో మిమ్మల్ని మీ మీద నమ్మకంతో పెట్టారు కదా. క్లియర్ కట్గా చెప్తున్నాం. మేము సర్పంచునైనప్పటి సందు కూడా మేము ఒక నీతి నిజాయితీతో కూడుకున్న వ్యాపారం చేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నాకున్నది 10-15 ఎకరాలు ఉంటుంది వాస్తవానికి. మేము ఏదైనా ఉంటే కూడా వ్యాపారంలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటాం. ఏదైనా లాభం వస్తే దాన్ని సేవ్ చేసుకుంటాం. ప్రజలకు కొద్దిగా అవసరం ఉంటుంది, మా రాజకీయానికి కూడా కొద్దిగా అవసరం ఉంటుంది. దీన్ని నిక్కచ్చిగా చెప్తున్నాం. అవినీతిని, అక్రమాలు, ఏదైనా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలానా ఒక ఇష్యూలో ఉంది, పలానా ఎక్కడ చేసుకున్నారంటే దానికి నేను తల ఉంచుతా. ఇలా కూడా చెప్తాను. 100% ఏ ఎంక్వైరీ కానీ దమ్ము ధైర్యం ఉంటే కూడా చెప్పమనండి. ఇలా దాంట్లో ఓపెన్ చేయాలి. అటువంటి దానికి తావు నిజం. ఒక ఆదర్శమానం అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ విధంగా అయితే నిజాయితీగా వ్యాపారం జరుగుతుందో ఆ రకంగానే చేస్తాం తప్ప, వాస్తవం రాజకీయాలు చేయాలంటే కూడా మనకు ఒక ఆర్థిక వనరులు కావాలి. దాని తప్పదు. ఇవాళ నేను మా ఆఫీస్లో నేను చిన్న పర్సన్, మా ఇంటికి వచ్చే కార్యకర్తలు కానీ, మా ఇంటికి వచ్చే రైతులకు కానీ, మా దగ్గరకు వచ్చే మా యొక్క వెల్విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తప్పకుండా టిఫిన్ ఉంటుంది. ఏ టైంకు ఆ టైంకు టిఫిన్ ఉంటుంది, భోజనం ఉంటుంది, అన్ని ఉంటాయి. ఆ రోజు నుంచి ఈ రోజు సర్పంచ్ అయిన పర్సన్ ఎవరినన్నా అడగండి చెప్తారు. ఈళ్ళపల్లి శంకర్ నేను అందుకని అడిగా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మీ మీద ఇంతవరకు కాంట్రవర్షియల్ ఏమీ లేదు. బట్ ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మీ మీద ఇట్లాంటి ఎక్స్పర్ట్ వాళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు. ఎంతవరకు ఎవరికి అటువంటి ఎలిగేషన్ చేసే దమ్ము ఎవరికి లేదు. అంటే నేను అటువంటి పనులకు పాటు పడతా కదా, అటువంటి కార్యక్రమాలు చేస్తా కదా వాళ్ళు చేయడానికి. అటువంటిది ఏమి లేదు, ఎవరు చేయలేరు కూడా. అనిరుద్ధ్ గారి మీద కూడా వస్తా ఉంది. అది ఆయన నియోజకవర్గం, ఆయనకు సంబంధం. నాకు స్పెసిఫిక్ గా పలానా ఉన్నదాన్ని ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. ఆ అవకాశం కూడా ఇవ్వను. ఒకవేళ నిరూపించుకుంటే ఓపెన్ చేయాలి దేనికైనా సరే. రైట్ సూపర్ సార్. మీరు అలాగే ప్రజలకు మంచి సేవ అందించాలని కోరుకుందాం. ప్రజలు చూసుకుంటే బీజేపీ కూడా ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది. ఇంకోటి ఒక రకంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు ₹1 కూడా ఇవ్వకపోవడం ఏ విధంగా చూస్తారు? గాడిద గుడ్డు బీజేపీ వాళ్ళు తెచ్చింది గాడిద గుడ్డు అని చెప్తున్నా తెలంగాణకు. నేను చెప్తున్నా మా నియోజకవర్గం కూడా గాడిద గుడ్డు అని చెప్తున్నాను. అంటే ఒక జాతీయ ఎన్నికలప్పుడు చిన్న మార్పు జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నదంటే ఏదో ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు, ఈ దేశాన్ని ఏమో అయిపోతుంది అనే ఒక అపోహకు అప్పుడప్పుడు ఈ బీజేపీ పార్టీ గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కప్పుడు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే కాదు, 99లో కూడా జితేందర్ రెడ్డికి ఓ బీజేపీ ఎంపీగా కూడా అవకాశం ఇచ్చింది. అవునా కదా చెప్పు. అంటే మైండ్లుగా ఓ మైండ్ సెట్ ఉంది. అంటే మన దేశానికి భద్రత ఉంటుంది ఇట్లా అనేది ఒకటి ఉంటుంది తప్ప వాళ్ళు చేసిన సేవలు లేవు, వాళ్ళు చేసిన సంక్షేమం లేదు, ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నది లేదు. ఏ ఒక్క నాయకత్వం ఏ గ్రామంలో కూడా, ఈ నియోజకవర్గంలో కూడా ఏ గ్రామంలో కూడా నాయకత్వం లేదు. ఒక్క సర్పంచ్ను, ఒక ఎంపీటీసీని చూపెట్టమని బీజేపీ మీ నియోజకవర్గం, ఒక జెడ్పీటీసీని, ఒక ఎంపీపీని చూపెట్టారు. సార్ మీ నియోజకవర్గం కాదు సార్, కానీ దేశం మొత్తం కూడా ఈరోజు మరి బీజేపీ వైపే ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాలు, ఇప్పుడు 15వ సంవత్సరం అడుగు పెట్టారు వాళ్ళు బీజేపీ. ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం, వాళ్ళు సేవ చేస్తున్నారు ఈ దేశానికి, మోడీ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని అని లేకపోతే 15 సంవత్సరాలు అధికారంలో రావడానికి ఆస్కారం ఉంటుందంటారా? ఒక సీనియర్ నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాజకీయాలు విలువలు లేని రాజకీయాలుగా మారిపోతున్నాయి దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. అవును, రాజకీయాలకు విలువలు లేవు, పార్టీలు సిద్ధాంతాలకు శిలోలకాలు ఇచ్చేసినాయి. ఒక్కసారి అవకాశం వస్తే అన్ని విధాల అంటే దండుకోవడం, ప్రజలను ప్రలోభ పెట్టడం, నాయకత్వాన్ని అంచివేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కల్చర్ అట్లా కాదు. కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి నీతి నిజాయితీగా పరిపాలన చేసే పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి చేసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి
ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ స్పష్టంగా ఒకటే మాట చెప్తున్నా, ఆదాని అంబానీ కనసైలన జరుగుతున్నది కాబట్టి ఇవాళ దోపిడీ, ఇవాళ బ్యాంకులను దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్లకు 10,00,000 కోట్లు వెసులుబాటు ఇచ్చిన పార్టీ అంటే రేపు పార్టీ చూస్తున్నారు కదా మీరు, ఆర్థిక నేరగాళ్లకు వెసులుబాటు ఇచ్చిన పార్టీ ఇవాళ పార్టీని కాపాడుతుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మభ్యపెట్టడం, డబ్బులు వెదజల్లడం, ప్రభుత్వాలను కూల్చివేయడం, ఎక్కడన్నా ఏ ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళను, ఉదాహరణకి ఎన్నో రాష్ట్రాలను కూల్చివేసారు వాళ్ళు. అటువంటి తతంగం నడుస్తుంది కాబట్టి ఎక్కువ రోజులు కూడా జరగదు. త్వరలోనే మొన్న ఏమన్నారు 400 అన్నాడు, ఏమైంది? రాహుల్ గాంధీ యొక్క పనితీరు ప్రజలలో మార్పు వచ్చేస్తుంది. ఇంకా మెల్లమెల్లగా తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు ప్రభుత్వం ఏళ్తారని కూడా చెప్పడానికి వీల్లేదు. ఇవాళ బీఆర్, ఇక్కడ ఆంధ్ర వాళ్ళ చెప్పు చేతుల్లో నడుస్తుంది. మొన్న బడ్జెట్లో చూస్తేనే మీకు తెలిసిపోతుంది. కాబట్టి తెలంగాణకేమో గాడిద గుడ్డి ఇచ్చారు, ఆంధ్రాకేమో సరే. ఆంధ్ర అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఇవాళ తెలంగాణ విడిపోయేటప్పుడు, ఆంధ్ర విడిపోయేటప్పుడు ఏదైతే మన మధ్యలో ఉన్న ఒప్పందాలు ఏవైతున్నాయో అవన్నిటిని తిలోదకాలు ఇచ్చి మరి ఈ బీజేపీ పార్టీ కక్ష కట్టి తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మరి ప్రజలే తెలుసుకుంటారు. రేపు ఒక అవకాశం ఇచ్చారు, ఇవాళ మా తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని చెప్పి ఒక అవకాశం ఇచ్చి 8 మంది ఎంపీలను ఇస్తే ఇవాళ గుండు సున్నా అయిపోయింది. కాబట్టి ప్రజలు గమనించరు, భవిష్యత్తులో తేలుస్తారు, ప్రజలే తేలుస్తారు అలా పార్టీ గురించి. ఓకే సార్, వీరశంకర్ గారు, మీరు ఎన్నికల ప్రచారంలో ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఒకటి మాట చెప్పారు, ఏదేమైనా సరే ఈ కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో అదంతా కూడా కక్కిస్తాం, ఆధారాలతో సహా నిరూపిస్తాం, వాళ్ళు చేసిన అవినీతిని అంతా బయట పెడతాం అన్నారు. ఎంతవరకు చేయగలిగారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 6 నెలలు అవుతుంది, 8 నెలలు. పరిపాలన మీద పట్టుండాలి, సంక్షేమం మీద పట్టుండాలి, వాళ్ళ అన్ని విషయాల మీద పట్టు కలిగి ఉండాలి. కాబట్టి మీరు మీరు చూసిర్రు ఇవాళ ఏది మన ఫోన్ ట్యాపింగ్ పెద్ద సంచలనం, ఒక సంచలము, ఒక లీకేజ్. అంటే సరి అయిన ఆధారాలు అన్ని సేకరించడం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ అంత పనిచేస్తుంది, సరి అయిన టైంకు ఏ విధంగా కక్కియాలనో ఏళ్ళేసి కాదు కాళ్ళు పెట్టి కక్కిస్తారు. ఏళ్ళేస్తే కక్కుడు కాదు, కాళ్ళు పెట్టి కక్కిస్తాడు. ఆ మాట మీద రేవంత్ రెడ్డి గారు నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడుతుంది, ఈ ప్రభుత్వం కూడా దాని వైపు పనిచేస్తుంది. భావితరాలకు ఎవడు అవినీతికి పాల్పడకుండా, దోపిడీకి గురి కాకుండా అటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఓకే, కేటీఆర్ గారు మనం ఒక మాట అన్నారు, కేవలం అంటే కేటీఆర్ గారు కదా మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కేవలం తెలంగాణని తాకట్టు పెట్టడానికి ఫారెన్ టూర్ వెళ్ళాడు అని చెప్పేసాను కేంద్ర బ్యాంకుల దగ్గర. ఎంతవరకు నిజం అంటారు? వాళ్ళు ఆయన సూటు బూట్ వేసుకొని పోయినప్పుడు కేటీఆర్ ఇంత తెస్తుండు, కేటీఆర్ అంత తెస్తున్న ఆ రోజు తాకట్టు పెట్టడానికి పోయిండా. ఇవల్ల ఒక రాష్ట్రం, వెనుకబడ్డ రాష్ట్రాలు అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఒక ప్రపంచ స్థాయిలో పేరు కలిగిన సంస్థలను ఇక్కడ తీసుకొచ్చినప్పుడే మనకు 2 విధాల లాభాలు జరుగుతాయి. వెనుకబడ్డ రాష్ట్రాలకు ఉద్యోగాలు కల్పించిన వాళ్ళం అవుతాం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్న వాళ్ళు అవుతాం. ఇవాళ వాళ్ళు ఆ దృష్టితో చూస్తే మరి కాళేశ్వరానికి తెచ్చింది ఇక్కడికి వెళ్ళి తెచ్చారు అంటే కాళేశ్వరం నిజంగానే మీరు తాకట్టు పెట్టారంట. కాళేశ్వరాన్ని ఏటీఎంలో వాడుకున్నారన్నది వాస్తవమే కదా, వాస్తవమే కదా. ప్రజలు ఇలా చీకొడుతున్నారు. ఇప్పుడు దానికి ఒకటి బ్రదర్, నేను చెప్పేది, కాళేశ్వరం ఎప్పుడైతే కూలిపోయిందని, మేడిగడ్డ ఎప్పుడైనా కూలిపోయిందని తెలిసిందో ప్రజలు, సామాన్య మహిళ, కేసీఆర్ గారు ముంచుండంట కదా, కాళేశ్వరం కప్పిపోయిందంట కదా, అంటే సామాన్య మహిళ మాట్లాడుతుంది అలా. అంటే టెలిఫోన్ అందరి దగ్గర సెల్ అయింది, ఇలా సాంకేతిక డెవలప్మెంట్ అయింది, సోషల్ మీడియా డెవలప్మెంట్ అయింది, ప్రతి మహిళ చూస్తుంది. వాట్సాప్ ఇట్లా చెప్పి చూస్తే కాళేశ్వరం కాలగర్భం కలిసిపోయింది, 1,00,000 కోట్లు ఫటాష్ అంటే చూస్తుంది మహిళ కదా, అందరికి అర్థమైపోయింది. అంటే
ఇవాళ వాళ్ళు చేసింది సంసారం, ఇతరులు చేసింది అంటే వ్యభిచారం అంటారు. వాళ్ళు పోలేదా, విదేశీ పెట్టుబడి తేలేదా, వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసిరు కదా. ఆ రోజు తాకట్టు పెట్టినట్ట. అంటే ఇదో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడడం సబబు కాదు. ఇవాళ అందరు తెలుసు, వాళ్ళ జొన్నాడ ఫామ్ హౌస్ సంగతి తెలుసు, అయినా ఏం తాకట్టు పెట్టుకున్నాడో. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ సంగతి తెలుసు, హరీశ్రావు ఫామ్ హౌస్ల సంగతి తెలుసు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సమాచారం అన్నీ ఉన్నాయి, సమాచారం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం చూద్దామని పోతే అరెస్టులు చేసినారు. అవును, అంటే ఇవాళ కాళేశ్వరం చూద్దామని పోతే ఎందుకు కాళేశ్వరం? ఇప్పుడు నువ్వు మంచి కార్యక్రమాలు చేసినావు, అవును, ప్రజలు చూస్తారు, అద్భుతమైన చూస్తారు. నువ్వేం చేసినావు? అరెస్టులు చేసినావు. నీ విజ్ఞత అంటే వాళ్ళ లోపాలు బయటపడతాయని ఉద్దేశం, వాళ్ళ లోపాలు లోభిష్టకరంగా ఉన్నాయి కాబట్టి అది బయటకు వస్తాయని చెప్పి నివారించడం జరుగుతుంది తప్ప అడుగడుగున అడ్డంకులే, అడుగడుగున నిర్బంధించరు. ఇలా స్వేచ్ఛ లేదు. కానీ మీరు మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు సార్. మీ మీద ఎలిగేషన్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు పారిపోయారని చెప్పి అన్నారు. కానీ ఏదైతే 2వ తారీఖు వరకు జరిగిన అసెంబ్లీ ఏదైతే సెషన్లో, అదే 2వ తారీఖున ఆ రిటర్నింగ్ వాళ్ళు కూలిన సంగతి తెలిసి కూడా అసెంబ్లీలో ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారు అనేది వాళ్ళు ఎలిగేట్ చేస్తూ ఉన్నారు. చెప్పకుండానే ఫారెన్ టూర్ పారిపోయాడు, ఇప్పటివరకు దాన్ని 6, 7వ తారీఖు వరకు కూడా దాన్ని బయట పెట్టలేకపోయారు, ఇది కేవలం కాంగ్రెస్ కుట్ర అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు అనుకుంటే సరిపోదు, సంబంధిత మంత్రిని అడిగితే చెప్తాడు. అవును, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగితే సంబంధిత శాఖ ఆయన కూడా స్పందించలేదు. వాళ్ళని అడిగితే చెప్తారు అది. కాబట్టి వీళ్ళది కాకిగోలనే తప్ప నిజమైన ఆధారాలతో మాట్లాడే శక్తి వీళ్ళకి లేదు. తప్పకుండా మా మంత్రివర్యులు దానికి సమాధానం చెప్తాడు. ఓకే, సో ఇక మీ విషయానికి వచ్చేద్దాం. ఇక మీరు చూస్తే వీర్లపల్లి శంకర్ గారు, అంటే మామూలుగా మన ఇంటి పేరు వచ్చేసి కాసులవాద శంకర్ గారు. మీరు అంటే వీర్లపల్లి శంకర్ అని ఎందుకు వచ్చింది అసలు? ఆ నామకరణ గల కారణం ఏంటంటారు? ఎందుకంటే చిన్నప్పటి సందు కూడా నేను సామాజిక సేవలో ముందుండేవాడిని. ఏదైనా రాజకీయ పార్టీ నాయకులు ఏదైనా ఇచ్చిన మాటలు తప్పితే ఎదిరించే దాంట్లో ముందుండేవాడిని. అంటే ఏ శంకర్ వచ్చిండే దాంట్లో ఏమి ఇట్లా పోరాటం ఎవరు చేస్తున్నారు అంటే, ఎవరో వీర్లపల్లి శంకర్ చేస్తున్నారు అంటే, వీర్లపల్లి అనేది వార్తలల్లో కానీ దాంట్లో కానీ అన్ని విధాలుగా అట్లా వీర్లపల్లి శంకర్ అనేది అదొక ఊతపదంగా అందరూ కూడా నాయకులు అట్లా పిలవడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి కూడా నిక్కచ్చిగా ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాటం చేసిన వాడిని. ఏదైతే రాజకీయ నాయకుల యొక్క వైఫల్యాల మీద ఎప్పుడు పోరాటం చేసేవాడిని, పార్టీల వైఫల్యాల మీద పోరాటం చేసిన వాడిని. కాబట్టి ఒక సామాన్య కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం. కాబట్టి ఏదైనా మనము ఒక క్రమశిక్షణలోనే ఒక నిబద్ధతతోని ప్రజల పక్షాన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పోరాటం చేస్తాం. ఆ రోజు అవకాశం లేకుండా కూడా ప్రజా పోరాటాలు చేసినాం. గత చరిత్ర కూడా ఏమంటే ఇస్తాం, అది అందరికీ తెలిసి కూడా ఎక్కడ చేసినా కూడా చేస్తారు. కాబట్టి ఒక సామాన్య కుటుంబంలోకి వచ్చిన దట్ బీసీ, అది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, ఇది ఒక జనరల్ సీటు. దీంట్లో ఒక రాజకీయంగా ఎదగాలంటే కూడా అందరికి ఒక ఆశ్చర్యమే. కాబట్టి నేను అసెంబ్లీలోకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు శాంతార్ ఎమ్మెల్యేనా అంటారు. అవును, ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక రజక కుటుంబం నుంచి వచ్చినవాడు ఇంత పారదర్శకత, ఇంత ఒక క్రమశిక్షణ కలిగి ఒక కమిట్మెంట్ లీడర్గా ఉంటేనే కదా మనల్ని ఆదరిస్తారు ఎవరైనా ప్రజలు, నాయకులు కూడా, పార్టీలు కూడా ఆదరిస్తారు కదా. ఎంతోమంది ఢిల్లీలోకి తిరిగేది టికెట్ల విషయంలో. నేను ఎక్కడ ఢిల్లీకి పోలేదు, ఎక్కడ పోలేదు. దరఖాస్తే రేవంత్ రెడ్డి గారు నేను ఎక్కడన్నా నా కాల్ డాటా తీయండి, నేను ఒకటే ఫోన్ వాడతాను, 9848217388. నాకున్నది ఒకటే ఫోను. నేను సర్పంచ్ అయిన పర్సన్ ఉన్నది ఫోను, ఒకటే ఫోన్ ఉంటుంది, రెండో ఫోన్ ఉండదు. ఇదే సింపుల్ ఫోన్ ఉంటుంది నా దగ్గర. అందరు కథలు వాడతారు, అవన్నీ లేవు. నేను ఒక్కటే ప్రజల పక్షాన నిలబడ్డం, ప్రజల మన్ననలు పొందినం, కార్యకర్తల అండ. దీనికి ముఖ్యంగా కార్యకర్తలు త్యాగం చేసిర్రు నా గురించి. వీర్లపల్లి శంకర్ అంటోని ఒక ఎమ్మెల్యేగా చూడాలి, ఒక ఎమ్మెల్యేగా చూస్తే ఆ రోజు ఎమ్మెల్యే లేనాడే పెద్ద గ్రూప్ ఉంటుంది నాకు, పెద్ద సర్పంచుల గ్రూపు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్న గ్రూప్ ఉన్న నాయకుడిని నేను. నిబద్ధతతో నిక్కచ్చిగా ఏదున్నా ఓపెన్గా మాట్లాడగలుగుతా, ఆ ధైర్యం నాకు ఉంది. నేను ఎందుకు లాబింగ్ చేశారని అడిగినంటే, ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో, పారాషూట్లో వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశాలు ఉండవని చెప్పారు ఆల్రెడీ. కానీ తర్వాత ఎలక్షన్కి వచ్చేటప్పటికి అందరూ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఎక్కువ ఇచ్చారు. కారణం ఏంటి?
వాళ్ళ ఈక్వేషన్స్ ఏమో తెలియదు కానీ నా నియోజకవర్గంలో నేను దరఖాస్తు కూడా పెట్టలే. రేవంత్ అన్న నీ దరఖాస్తు లేదు ఇలా, అందరు వీళ్ళపల్లి శంకర్ దరఖాస్తు ఎక్కడ చూస్తున్నారంటే దరఖాస్తు ఏందన్నా నీవే దరఖాస్తు, నాకేం దరఖాస్తు అని చెప్పడం జరిగింది. ఆ రోజు పిలిపించి దరఖాస్తు ఒక రిప్రజెంటేషన్ తరపున ఇచ్చి పంపడం జరిగింది. నేను ఎక్కడ ఢిల్లీ పోలే, ఇక్కడి గురించి నేను ఒక్క రోజు కూడా ఢిల్లీ పోలే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కరోజు రేవంత్ అన్ననే ఢిల్లీకి రావాలంటే పోయినా. ఎందుకు పోయినంటే ఈ చిన్న సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఇంత మెజారిటీతో గెలిచిండి, ఇట్లా సమర్థుడు ఇట్లా అని చెప్పి అక్కడ ఒక సామాజిక కోణంలో ఒక వాషర్మెన్ కమ్యూనిటీ కూడా నేను ఒక ఎమ్మెల్యే చేయగలిగినాము, ఎమ్మెల్యే కాగలిగిండు అనే దానికి వాళ్ళు పరిచయం చేశారు. మల్లికార్జున ఖార్గే దగ్గర, కేసీ వేణుగోపాల్ దగ్గర పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు పోయినా, గెలిచినాక పోయినా, గెలవక టికెట్ గురించి నేను పోలే, నేను ఎక్కడికి పోలే. నేను రేవంత్ అన్నను కూడా టికెట్ ఇస్తున్నావా ఇవ్వలేదా అన్న అని కూడా నేను అడగలేదు. దాని కార్యకర్తలే అండా, దానికి పార్టీ అండా, నియోజకవర్గమే అండా, అది గొప్పగా ఫీల్ అయినా నేను టికెట్ ఇచ్చిన టికెట్ ఫస్ట్ జాబితాలోనే అనౌన్స్మెంట్ అయిందంటేనే నా జన్మ ధన్యమైంది అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే మేము చాలా గర్వపడ్డాను. మీడియాలో ఉన్నాం, బట్ మీరు కింద నుంచి గ్రౌండ్ నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి డెఫినెట్లీ మీకు పైగా ఇక్కడ అంజయ్ గారికి పోటీ మీరే ఉన్నారు, పెద్దగా వేరే నాయకుడు ఎవరు కనపడలేదు. సరే, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే దీని మీద రకరకాలైన అపోహలు, మాదిగలు వేరు చేస్తున్నారు, రకరకాలు వచ్చింది. వాస్తవాలకు సత్య దూరం దానికి ఏదైతే ఇలా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరుగుతున్నది సంబరపడుతున్నారో అది రేపు సాధ్యాసాధ్యంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అది నాకు తెలిసిన విషయమే. నేను ఆ రోజు శాసనసభలు అంటూ కూడా నేనేం స్పందించలే, నియోజకవర్గంలో కూడా పెద్ద స్పందించలే నేను. కాబట్టి కొన్ని పార్టీల యొక్క స్వార్థానికి వాడుతుంటారు అది. కాబట్టి వాస్తవాలు అయితే అది కాదు. ఓకే, అదైతే కాదు. ఆ రోజు పంజాబ్ మీద ఇచ్చిన, ఆ రోజు 5 men బెంచ్ ఇచ్చింది, 7 men బెంచ్ ఇచ్చింది, దానికి ఓ తేడా కనబడుతుంది కాబట్టి సంబరపడుతుంది. కాబట్టి రేపు సాధ్యాసాధ్యం అయితే కాదని అయితే నేను అనుకుంటున్నాను. నా సొంత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా రైట్. మీ అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మేము దాని మీద క్లారిటీతో ఉన్నాం అంతే. రాజకీయ స్వార్థమే, అది రాజకీయ స్వార్థం. కేసీఆర్ గారు ఎప్పుడు దీని మీద మేమే ముందుగా అనౌన్స్ చేసాం, మేమే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఇది మేము ఫుల్ సపోర్ట్ చేసిన ముందుగా మేమే అని చెప్పేసి కేటీఆర్ కూడా మాట్లాడాడు. వర్గీకరణ తరపున పోరాడుతున్న మందకృష్ణన్ జైలు వేసిన కేసీఆర్ చెప్పుకునే దమ్ముందా? చెప్పదంట. మందకృష్ణనే జైలు పెట్టినాడు. ఓకే, ఒక ఎస్సీ వర్గీకరణ జరగాలనే ఉద్యమకారుడినే జైల్లో పెట్టిండి అంటున్నా. ఆయనకు సదుద్దేశం ఉంటే జైల్లో పెట్టంటున్నాను. అంటే రాజకీయానికి ఎప్పటికప్పుడు ఒక కప్పదాటు సమాధానాలకు స్వస్తి పలకాలి. సమాజానికి రేపు భావితరాలకు కూడా మంచిది కాదు, భావితరాల రాజకీయాలకు కూడా మంచిది కాదు. ఇది ఏదైతే ఆశించిన తెలంగాణ సాధించాలంటే ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలి ఉద్యమ పార్టీకి. ఓకే, ఇక విభజన హామీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడబలుక్కుని, ఎందుకంటే ఇద్దరు ఒకటే పార్టీ కాబట్టి ఆయన గురువు ఈయన శిష్యుడు, ఈ తెలంగాణకు అన్యాయం చేసేశారు అని చెప్పేసి మాట్లాడుతాను. ఎంతవరకు కరెక్ట్? వాళ్ళిద్దరిని అడిగితే చెప్తారు. అది నేను ఎట్లా చెప్పగలుగుతాను? మీకేమనిపిస్తుంది? ఒక నియోజకవర్గానికి పరిమితమైన నా పరిధి దాటి మాట్లాడడానికి కొద్దిగా సంక్షేమం ఇస్తున్నాను నేను కూడా. కాబట్టి వాళ్ళనే అడిగే సమయం వచ్చినప్పుడు వాళ్ళని అడగని చెప్తాను. రైట్. ఫైనల్గా సార్, మీ నియోజకవర్గానికి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి? మీరు ఏమేమి హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చగలిగారు? ఫైనల్గా చెప్పండి. తప్పకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక మంచి ఎడ్యుకేషన్లో, ఓకే, అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎడ్యుకేషన్లో టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం, ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. ఏదన్నా ఉంటే కూడా ఇక్కడ కూడా ఒక పిఎన్జి కూడా ఉన్నది. ఇప్పుడు డాటా సెంటర్లు కూడా వచ్చినాయి కాబట్టి దాని తగ్గట్టుగా కూడా ఇక్కడ కోచింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. కనీసం ఒక తృప్తి. నేను నెలకు ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఒక 10 నుంచి 15 ఉద్యోగాలు కల్పించాలనేది. అది ప్రభుత్వంగా పరంగా ఉండొచ్చు, ప్రైవేట్ పరంగా ఉండొచ్చు అని చెప్పి కూడా మేము కూడా దాని శాయశక్తులు కూడా ఇప్పుడు మొత్తాన్ని రికార్డు కూడా ఉంటుంది. ఎవరికి ఉద్యోగం మనకు అప్లికేషన్ పెట్టుకురు, ఎవరికి ప్రైవేట్లో కొన్ని ఇచ్చినాం, ప్రభుత్వంలో కూడా ఎన్ని వస్తున్నాయంటే అది కూడా చెప్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత తప్పకుండా ఇవ్వాలనేది ఒకటి. ఎడ్యుకేషన్ బాగా అభివృద్ధి చేయాలనేది. హెల్త్ పరంగా కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ హాస్పిటల్ అంతా కూడా
హెల్త్ నిర్వీర్యం అయిపోయింది. ఓకే. ఎవడు పట్టించుకోలేదని వైద్యం విద్యను పూర నిర్వీర్యం చేసింది ఆ గత ప్రభుత్వాలు, గత పాలకులు, గత ఎమ్మెల్యేలు. కాబట్టి ఇవాళ నేను దాని మీద పూర్తి ప్రయారిటీ కల్పించి హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద టాప్ ప్రయారిటీ ఇచ్చి కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఫండ్స్ కూడా ఆ దిశగానే చేస్తున్నాం. ఇలా ఉదాహరణకు వాళ్ళు ఒక హాస్పిటల్ మేము ఇంతకుముందు గతంలో 50 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటే గతంలో వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారు మామూలుగా, అంటే మామూలు ప్రొసీడింగ్ ఇచ్చిపోయారు. ఒక నిధులు లేవు, ఏం లేకపోతే మొన్న నేను వచ్చినాక కూడా ఆ కాంట్రాక్టర్ కూడా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి వారికి నిధులు కూడా ఇప్పించడం జరిగింది. హాస్పిటల్ అసంతృప్తిగా ఉన్న హాస్పిటల్ కూడా పూర్తి చేయడానికి కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో సఫిషియెంట్గా డాక్టర్స్ ఉన్నారా? ఇప్పుడు అయ్యింది, అప్పుడు లేరు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా కొద్దిగా బాగా ప్రయత్నం చేసి ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ మీద కూడా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇచ్చి మంచి అకామిడేషన్ ఇచ్చి ఇవాళ నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. టాయిలెట్స్ లేని స్కూల్స్ ఉండే, టాయిలెట్స్ లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఒక మూలిగిద్దని అరగోపాల్ పౌరాకుల సంఘం చైర్మన్ ఎవరైతుందో వాళ్ళ ఊరు పక్కనే మూలిగిద్దని ఉంటుంది. ఆ ఊర్లోనే టీచర్లకు టాయిలెట్ లేకపోతే దాన్ని నిర్మాణం చేపిస్తున్నాం ఇప్పుడు. సూపర్. అంటే గత ప్రభుత్వాలు చేయొచ్చు, ఎంతో కొద్ది చేయొచ్చు, కానీ ఒక అనుకున్న ఫలితాలు లేవు. వైద్య విద్య పట్ల చిత్తశుద్ధి లేదా. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్ మీ నియోజకవర్గంలో? వాస్తవానికి సాగునీరు ఉంది, తప్పకుండా సాగునీరు ఉంది, తప్పకుండా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టవలసిందే. ఆ ప్రభుత్వాలు ఫీల్ అయ్యాయి. ఎందుకంటే లక్ష్మీదేవి రిజర్వాయర్ కోసం మీరు గట్టి పోరాటం చేసినాం. ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఏదైతుందో 5 లిఫ్ట్లు ఏవైతున్నాయో దానికే ఇంకా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కాలే, ల్యాండ్ అక్విజిషన్ జరగలే. ఇంకా వాటిని పూర్తి చేస్తే సెకండ్ ఫేజ్ మాదవుతుంది. మా తప్పకుండా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో మీ అందరికి తెలుసు, అక్కడికి లక్ష్మీదేవిపల్లి దగ్గరికి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, బట్టి విక్రమ గారిని అందరిని తీసుకొచ్చి అక్కడ బంధించిన నేను. అంటే రేపు టిఆర్ఎస్ ఇది పూరగా విఫలమవుతుందని తెలుసు నాకు, అన్ని విధాలు విఫలమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కాబట్టి ఆ ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టిండు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి 25 వరకు నీళ్ళు అందియాలి, తప్పకుండా ఇంకొక 20,000 కోట్లు అక్కడ పెట్టాలి. సెకండ్ ఫేజ్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ తీసుకోవడానికి సిద్ధం ఉంది. ల్యాండ్ అక్విజిషన్కు కొద్దిగా నన్ను డబ్బులు కేటాయించడానికి కూడా ఆ దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓకే. ఒక్క క్వశ్చన్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎవరినైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ వాళ్ళు జాయిన్ చేసుకుని కాంగ్రెస్ ఎల్పీని ఎవరైతే సిఎల్పీని విలీనం చేశారో ఇప్పుడు మీరు కూడా ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఈ ప్రజాస్వామ్యంలో ఒక రైట్ ఉంటుంది. ఎన్నుకోబడ్డ వ్యక్తికి ఒక సర్పంచ్ తన ఇష్టమున్న నిర్ణయం తీసుకోవచ్చు, ఒక ఎమ్మెల్యే తన ఇష్టమున్న నిర్ణయం తీసుకోవచ్చు. గత ప్రభుత్వాల కూడా ఎమ్మెల్యేలు చేసిర్రు, ఇప్పుడు కొందరు చేస్తున్నారు, వాస్తవం, ఏ మాట కా మాట. కానీ ఆ నిబద్ధత, ఆ చిత్తశుద్ధి ఆ ఎమ్మెల్యేలకు ఉండాలి. ఇవాళ ప్రభుత్వాలు నడపాలంటే కూడా ఒక గగనం జరుగుతూ ఉంది, గగనం అవుతూ ఉంది, మీకు అందరికి తెలుసు కదా. అభివృద్ధి కుంటుపట్టే విధంగా కూడా కొందరు నాయకులు ప్రవర్తిస్తున్నారు. అవును, ఏమనంటే మళ్ళీ మీద అడుగుతుంటే ఏమంటున్నారంటే మీ అభివృద్ధి జరగడం కోసం అధికార పార్టీలోకి వెళ్ళామని చెప్తా ఉన్నారు. వాళ్ళ సాలాభాం కొరనికే జరుగుతుంది తప్ప అభివృద్ధి గురించి అనేది అయితే నేను నమ్మను, నా సొంత అభిప్రాయం. వాళ్ళ స్వార్థాలకు పార్టీలు ఫస్ట్ నాయకుడు మీరే మాట్లాడారు నిజంగా. వాళ్ళ స్వలాభం కొరకు, వాళ్ళ కుటుంబ శ్రేయస్ కొరకు, వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడడానికే జరుగుతున్నది అంతే. ఓకే, సరే, జరుగుతున్నది వాస్తవం. ఓకే శంకర్ గారు, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి పెద్దగా జిహెచ్ఎంసీలో కూడా పెద్దగా సీట్లు రాలేదు. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ నడిచింది, ఆ రెండు సగానికి సగం వచ్చాయి. సో ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు? ఇవాళ ఎప్పుడైనా చూసుకోండి, ఏ ప్రభుత్వాలు అయితే అధికారంలో ఉంటాయో ఆ ప్రభుత్వాల వైపు స్థానిక ఎన్నికలలో మెజారిటీ చూపిస్తారు, ప్రజల అవకాశం ఆదాయంగా ఇస్తారు. ఈ ఘర్షణ వాతావరణం లేకుండా
ఒక ప్రభుత్వం ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీకి కొద్దిగా అనుకూలంగా అయితే ప్రజలు అవకాశం ఇస్తారు, నాయకులు కూడా ఆ దిశగా పనిచేస్తారు. కాబట్టి అది ఎప్పుడు జరుగుతున్న ఆనవైతే మీకు అందరికి కూడా కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఉంది, ఒకటే పాయింట్, ఇది ఒకటి చెప్పి ముగించేద్దాం. 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్న తర్వాత కానీ మా మీద ఏదైతే వ్యతిరేకత రాలేదు, 5 ఏళ్ళ తర్వాత మా మీద వ్యతిరేకత వచ్చింది, మీకు 6 నెలలకి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటామండి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఇది ఛాలెంజా కాదా? ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిపినాం. గతంలో ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే ఒక భగవద్గీత సాక్షిగా ఒక పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిపిరా? ఎవరైనా నామినేషన్ ఫైల్ చేస్తే వాళ్ళని రాత్రి వాళ్ళ మీద రౌడీ షీటర్లుగా నేరారోపణలు చేస్తూ విడ్రాల్ చేయించిన చరిత్ర వాళ్ళది. ప్రజాస్వామ్యబద్ధంగా చరిత్ర కలిగిన పార్టీది. స్థానిక సంస్థలలో వాళ్ళు మెజార్టీ అవుట్ ఆఫ్ 1450లో ఉంటే 900 చిల్లర్ల ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలలో. దాన్ని మేము అణచివేతకు గురి చేయలేదు, ప్రలోభ పెట్టలేదు. మెజార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి గెలిచిరు తప్ప అది ప్రజాస్వామ్యం నిజంగా కాపాడినాం మేము. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. గతంలో వాళ్ళు నామినేషన్ ఫైల్ చేయనీయలే. ఓకే, వాళ్ళకు మాకున్న తేడా ఇది ప్రజాస్వామ్యం, అది అప్రజాస్వామ్యం. ఓకే, సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా మందే. ఎస్ పక్కా, ఎస్, తప్పేం లేదు దాంట్లో. రైట్ సార్, మీరు మీ నియోజకవర్గ ప్రజలందరి మద్దతు కూడగట్టుకొని మీరు అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా యూఐటీ కోరుకుంటుంది. వేలపల్లి శంకర్ గారు నిజంగా ఈరోజు మంచి టైం ఇచ్చారు. నియోజకవర్గంలో అంతమంది బయట వెయిట్ చేస్తున్నారు, మీరు వస్తున్నారనే చాలా మందిని డిస్పోజ్ చేస్తారు. థ్యాంక్ యూ. నిజంగా మీరు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ చేయాలి, నియోజకవర్గానికి మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అండదండలు కూడా మాకు తప్పకుండా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి పరిస్థితి. ఏదైతే షాద్ నగర్లో శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ గారు ఉన్నారో, మరి ఆయన ఏదైతే నేను ఏ బీ ఫాముల కోసమో నాకు అధికారంలో రావడానికి ఎవ్వరితోటి కూడా నేను లాబింగ్లు చేయలేదు. నన్ను పిలిచి టికెట్ ఇచ్చారు, ప్రజల మద్దతు నా మీద ఉంది కాబట్టి నేను ఈరోజు గెలిచాను. అదే మద్దతుతో ఏ మద్దతు అయితే గెలిపించారో ఆ మద్దతు ప్రజల మీద కూడా ఉంటుంది. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా జీవితాంతం కష్టపడి పనిచేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి చూద్దాం, ఆయనకి నిజంగానే ప్రజల అండదండలు మెండుగా ఉండాలి, అభివృద్ధికి సంబంధించి ఆయన ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటా. కీప్ వాచింగ్ యూఐటీవీ ఛానల్.